ప్రభునామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభునామన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు వాక్య భాగానికి కాను 129వ కీర్తన. 129వ కీర్తన మొదటి నుండి చివరి వరకు వాక్య భాగాన్ని చదువుకొని ఒక అర్ధగంట వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవు. కోయివాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మను దీవించుచున్నామని అతహ్య అనక యుందురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, యొక్క మధ్యాహ్న వేళ నీ పాద సన్నిధిలో చేరి, ఉన్నతమైన నామంలో చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు మమ్మల్ని కనికరించండి, దయ చూపించండి. అల్పునైన నన్ను నీ శిలో సాటను మరుగు చేసుకోండి. కీర్తన గ్రంథ ధ్యానాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ నామానికి మహిమకరంగా కొనసాగడానికి కృప దయచేయండి. అల్పునైన నన్ను నీ శిలో సాటను మరుగు చేసుకోండి. నీ శ్రేష్టమైన తలంపులు మాకు అనుగురించి సహాయం చేద్దండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, గత వారం 128వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. 128వ కీర్తనను ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు 129వ కీర్తనలోనికి మనము వచ్చి ఉన్నాం. 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాల గురించి వ్రాయబడింది. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే ఆయన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. కానీ 28వ కీర్తనకు 129వ కీర్తనకు తేడా ఏంటంటే, ఈ కీర్తనను కూడా సొలొమోను గారే రాశారు. ఈ కీర్తనను సొలొమోను రాస్తూ 128వ కీర్తనలో దేవుని బిడ్డలకు అన్ని ఆశీర్వాదాలు అయితే, ఈ కీర్తనలో దేవుని బిడ్డలకు కష్టాలు కూడా ఉన్నాయని రాస్తున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలకు ఆశీర్వాదాలే కాదు, కష్టాలు కూడా వస్తాయి అన్న విషయాన్ని అర్థం చేయించడానికి సొలొమోను గారు ప్రయత్నించారు. అయితే ఈ భాగానికి కట్టుబడి ఉండి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఇందులో దేవుని బిడ్డలకు కూడా కష్టాలు వస్తాయి. చాలా మంది దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, దుఃఖం ఉండదు, పోరాటం ఉండదు, రోగాలు ఉంటాయి అనుకుంటారు. కానీ అది తప్పు. దేవుడు కష్టాలు, రోగాలు తీసివేయడానికి కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది ఆత్మ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆరుదించాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలి? ఆయన్ను నమ్ముకోవాలి, ఆయన్ని అంగీకరించాలి, ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగాలి. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు నేను చదువుతున్నాను. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటి మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించింది. ఎవరు విసికించింది? ఐగుప్తీయులు. ఐగుప్తి రాజు ఇశ్రాయేలీయులకు శత్రువు, వ్యతిరేకి. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే సాతాను. ఆ ఐగుప్తిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యోసేపు తర్వాత
దేవుడు మోషేను ఎన్నుకోబోతున్నాడు. దానికి ముందుగా ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఇశ్రాయేలీయులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే కఠినమైన శ్రమలో ఉన్నారు. అందుకే 12వ వచనంలో అంటాడు, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి. సాతాను గాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలను తక్కువ చేయాలని చూస్తాడు, దేవుని బిడ్డలను పలుసన చేయాలని చూస్తాడు. కానీ సాతానుడు ఎంతైతే దేవుని బిడ్డలను అనసాలని చూస్తాడో దేవుడు అంతగా దేవుని బిడ్డలను అభివృద్ధి చేస్తాడు. ఐగుప్తి రాజు ఫరో గారు ఇశ్రాయేలీయులను అనగొట్టాలని చూసినప్పుడు వాళ్ళు ప్రబలినారు అన్న విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. 13వ వచనం అంటాడు, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది అంటున్నాడు. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు ఏం చేశారు? కఠినంగా సేవ చేయించుకున్నారు. సాతానుడి పనిది, శత్రు యొక్క పని. అందుకే భక్తుడు ఈ 129వ కీర్తనను సొలొమోను గారు మన దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ వచనానికి మనం కట్టుబడి ఉంది. మనం నేర్చుకునే విషయం ఏంటంటే శ్రమ పెట్టారు, కఠినంగా సేవ చేయించుకున్నారు. 14వ వచనం అంటారు, వారు ఇశ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి. శ్రమ పెట్టారు, కఠినంగా పని చేయించారు, జిగటమట్టిలోను ఇటుకలోను పొలం పనుల్లోను కఠిన సేవ చేయించడమే కాదు, విసిగించేసి. ఇశ్రాయేలీయులు విసిగిపోయినారు. ఎవరి వల్ల? ఐగుప్తి ఫరో రాజు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే దేవుని బిడ్డలకు శత్రువుల వల్ల కూడా శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలకు శ్రమలు రావు అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు 3 విధాలుగా శ్రమలు వస్తాయి. నెంబర్ 1, శత్రువుల పరంగా శ్రమలు వస్తాయి. మన శత్రువుల పరంగా దేవుడు శ్రమలను అంగీకరిస్తాడు. దేవుని సెలవు లేని శత్రువుడు కూడా శ్రమ పెట్టలేడు, వాడి వల్ల కాదు. ఐగుప్తి రాజు ఫరో ఇశ్రాయేలీయులకు శత్రువు అయిపోయింది. అందువల్ల కఠినంగా సేవ చేయించాడు, బాధ పెట్టిండు, ప్రాణాన్ని విసిగింపజేసిండు. అయినా సరే ఇశ్రాయేలీయులు విస్తరిస్తూనే ప్రబలుతూనే. అంటే దేవుని బిడ్డలకు 3 విధాలుగా శ్రమలు వస్తాయి. నెంబర్ 1, శత్రువు వల్ల శ్రమలు వస్తాయి. రెండవది, మన పాపాన్ని బట్టి శ్రమలు వస్తాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. 2:19 ఏమని రాయబడిందో చూడండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. 1, శత్రువుల వలన దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. రెండవది, మన పాపం వల్ల, మన ద్రోహం వల్ల, మన అవిధేయత వల్ల, దేవుని యందు భయభక్తులు ఉంచడం లేకపోవడం వల్ల, దేవుణ్ణి విసర్జించడం వల్ల. దేవుణ్ణి విసర్జించినా శ్రమకు గురైపోతాం, దేవుడి యందు భయభక్తులు లేకపోయినా శ్రమకు గురవుతాం. అంత మాత్రమే కాదు, పాపం చేస్తే శ్రమలకు గురైపోతాం. 1, శత్రువు వల్ల దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. రెండవది, మన పాపం వల్ల మనకు శ్రమలు వస్తాయి. మూడవది ఒక్క నిమిషం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అందులో ఏమని రాయబడిందంటే 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. 1, శత్రువును బట్టి శ్రమలు వస్తాయి. రెండవది, మన పాపాన్ని బట్టి శ్రమలు వస్తాయి. మూడవది, మనం క్రైస్తవులమైనందుకు శ్రమలు వస్తాయి.
మనము క్రైస్తవులము అయినందుకు శ్రమలు వస్తాయి. కాబట్టి ఆ పేరును బట్టి ఏం చేయాలి? సిగ్గుపడకూడదంట, అనుభవించాలి. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. శ్రమలు వచ్చినా సరే దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమ పరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శత్రువుల వల్ల దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. మన పాపాన్ని బట్టి దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. మూడవది, మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి. నాలుగవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం ఏమైపోయిండు? శ్రమలు అనుభవించాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2:21. 1 పేతురు పత్రిక 2:21 ఏమని రాయబడింది? మీరు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు ఆ మాదిరి ఉంచిపోయారు. యేసుక్రీస్తు ప్రభు కూడా బాధ పడ్డాడు. ఎందువల్ల బాధపడ్డాడు? ఆయనకు కూడా శ్రమ వచ్చింది. ఆయనకెందుకు శ్రమ వచ్చింది అంటే మానవులమైన మనలను ఆయన అడుగుజాడల్లో నడిపించాలి. ఆయనలో ఏమేముందో చూడండి. ఏమేముంది? 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటములు కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. దేవుని బిడ్డలకే కాదు, దేవుడికి కూడా శ్రమలు వచ్చినాయి. దేవుడికి ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే నా పాపముల కోసం శ్రమలు వచ్చినాయి. నా పాప దోషముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు శిలువలో శ్రమలు అనుభవించాడు. ఆయన దగ్గర ఏమేమి లేదు, పాపం లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఏ దూషణ లేదు. ఆయనలో తప్పు పట్టడానికి ఎవరి వల్ల కానీ. పిలాతు జడ్జి, న్యాయాధిపతి ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషమో కనపడలేదని చేతులు కడిగేసుకున్నాడు. అసలు కోర్టులలో న్యాయాధిపతులు తప్పు విధించి వాళ్ళకి శిక్ష విధిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏ దోషమో లేదు, ఏ పాపము లేని దేవుడిగా ఆయన ఈ లోకానికి. అందుకంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను ఆయన శిలువలో మ్రాను మీద మోసుకున్నాడు. మనం పొందవలసిన శిక్ష, మనం భరించాల్సిన బాధలు ఆయన భరించి మనకు విడుదల. ఆయన పడ్డ శ్రమలు వేరు, మనం పడ్డ శ్రమలు వేరు. మన శ్రమలు ఆయన దగ్గర ఎందుకు? యేసుక్రీస్తు సర్వమానవాళి పాపాల కోసం కల్వరి శిలువలో శ్రమలు అనుభవించాడు. ఆయన శరీరం అంతా చేర్చబడింది. పరిశుద్ధ గ్రంథాలను బట్టి చూస్తే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు. అలాగా రక్తం చిందించింది యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి అంటే అంగీకరించాలి, నమ్మకం. కాబట్టి ఈ వాక్యానికి మనం కట్టుబడి ఉండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని బిడ్డలకు క్రైస్తవులు వస్తాయి. క్రైస్తవులకు శ్రమలు రావనుకునే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటిదంటే, ఒకటేది 129వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలు ఇట్లా అన్నాడు, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి, నా యవన కాలం మొదలుకొని నాకు బాధలు కలుగు చేయించు వచ్చిరి అన్నాడు. ఇదే 2 సార్లు చెప్పాడు. నా యవన కాలము అంటున్నాడు కీర్తనకారుడైన సొలొమోను గారు. యవనంలోనే శోధనలు వస్తాయి, యవనంలోనే శత్రువులు వస్తారు, యవనంలోనే పేదరికం వస్తుంది. యవనంలో డబ్బుంటే బలం ఉండదు, బలం ఉంటే యవనంలో ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, వయసు అంతా అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత డబ్బు సమకూరుతుంది. కాబట్టి ఈ సొలొమోను మనకు అర్థం చేయించిన పాఠం ఏంటంటే యవనంలో శత్రువులు ఉంటారు, యవనంలోనే బాధించే వాళ్ళు ఉంటారు. అంటే యవనంలో కష్టాలను ఎదుర్కోవడం అనేది చాలా కష్టంతో కూడింది. అయినా సరే
వాళ్ళు నన్ను ఇంత యవనంలో బాధలు పెట్టినా నన్ను ఓడించలేకపోయారు. కాబట్టి సాతాను గాడు మానవులు దేవుని బిడ్డలు ఏమీ చేయలేదు. కొన్ని రోజులు కష్టాలు వస్తాయి, కొన్ని రోజులు శ్రమలు వస్తాయి, కొన్ని రోజులు అనారోగ్యాలు వస్తాయి, కొన్ని రోజులు బాధలు వస్తాయి. కానీ దేవుడు ప్రాణాన్ని మాత్రం సాతాను గాడు ఏమీ చేయలేదు. ఏ విషయంలో కూడా అదే ప్రభు చెప్పాడు. ఏబును పరీక్షించినప్పుడు ఏబును నీ ఇష్టం ఏమన్నా చేసుకో, కానీ ప్రాణం మాత్రం నీ వశం కానే కాదు. శరీరం అంతా పిప్పి చేసినా పర్వాలేదు, కానీ ప్రాణం మాత్రం నాది. కానీ తన శరీరం అంతా చీకిపోయింది, తన పుళ్ళంతా గోక్కొని పుళ్ళల్లో బూడిదలో కూర్చున్నా సరే దేవుణ్ణి దూషించుకున్నాడు, దేవుణ్ణి స్తుతించుకున్నాడు. కాబట్టి కష్టాలు వచ్చిన దేవుని మీద ఆధారపడాలి. యవనములో దేవుని మీద ఆధారపడడం గొప్ప విషయం. యవన కాలమున కాడి మోయట నరునికి అంత అయిపోయినానికి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేది గొప్ప ఏం కాదు. నువ్వు మంచి వయసులోనే యవనంలోనే దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్ముకుంటే దేవుడు నీ వల్ల ఆయన ఆశీర్వదించుకుంటాడు. నువ్వు అంత అయిపోయి పిప్పి దేవుడికి ఇస్తానంటే దేవుడు ఒప్పుకాడు అన్న విషయాన్ని. రెండవది ఏంటిదంటే దేవుని బిడ్డలను సాతానుడు నాగడి చాళ్ళ వల్లే దున్నుతాడు. సాతానుడు శ్రమల పాలు చేస్తాడు దేవుని బిడ్డలు. అయితే దేవుడు శ్రమల్లో కూడా తన వాక్కుతో పట్టుకొని మనలను రక్షిస్తాడు. 141 కీర్తన 7వ వచనం. 141 కీర్తన 7వ వచనంలో ఏమన్నాడు? 141 కీర్తన 7వ వచనం. ప్రభు అయిన యెహోవా 7వ వచనం. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరిగి. ఒకడు భూమిని దున్ని దాన్ని పగలగొట్టు. భూమిని దున్నేటప్పుడు సరైన తడి తేమ లేకపోతే ఆ నాగలేసినప్పుడు పెడ్డలు ఇంతింతలా పెడ్డలు వచ్చేస్తాయి. అవి మళ్ళా ఒకళ్ళు పగలగొట్టాల్సి వస్తుంది. అట్లనే భూమి కదా, భూమిలో నాగలి పెడితే పెడ్డలు ఎలా వచ్చి పగలగొట్టాయో అలాగా సాతాను గాడు తన బిడ్డలను హింసల పాలు చేస్తాడు. అయినా సరే తట్టుకోవాలన్న విషయాన్ని నేర్చుకుంటాం. మన కష్టాల్లో నుండే ఫలాలను ఆయన మనకు రక్షిస్తాడు. కష్టాలు సాతాను గాడు కష్టం అనే భూమిని దున్నినప్పుడు దేవుడు మేలు అనే ఫలాన్ని వేసి మనకు సహాయాన్ని చేస్తాడు. కష్టాల్లోనే దేవుడి మీద మనం ఆధారపడతామని తెలుసుకుంటున్నాం. మూడవ వచనం ఏమన్నాడు? 129 3వ వచనం. 129 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసి. సాతాను గాడు దున్నేవాడు. అయితే దేవుడి గురించి ఒక మాట 4వ వచనం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెప్పినాడు. దేవుడు ఎవరు అంటే న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు. ఈ దైవ లక్షణాలు, ఈ లక్షణాలు ఉన్నోడే దేవుడు. పాపిని క్షమించేవాడే దేవుడు, పాపిని ప్రేమించేవాడే దేవుడు, న్యాయంగా చూసేవాడే దేవుడు, పక్షపాతం లేనోడే దేవుడు. ఆ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో దైవ లక్షణాలలో ఒకటి ఏంటిదంటే దేవుడు న్యాయవంతుడు. 97వ కీర్తన 2వ వచనం చూడండి. 97వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు. దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి ఆయన కూర్చోవడానికి ఆధారం ఏంటిదంటే నీతి న్యాయం. దేవుడి దగ్గర నీతి ఉంది, న్యాయం గలవాడే దేవుడు. అన్యాయస్తుడు దేవుడు కానే కాదు. ఒకరిని కొట్టి ఒకడికి పెట్టేవాడు దేవుడు కాదు. మంచోళ్ళకు మేలు చేసి చెడ్డోళ్ళకు కీడు చేసేవాడు దేవుడు కాదు. అందుకే ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని ప్రవహింపజేస్తాడు. దేవుడు మంచోడు కాబట్టే కదా అందరు మంచోళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఎవరు లేరు. కొద్దిమంది మంచోళ్ళు ఉంటే కొద్దిమంది చెడ్డోళ్ళు. చెడ్డోళ్ళని దేవుడు శిక్ష విధించట్లేదు, కానీ చెడ్డోళ్ళ మీద మంచోళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు.
చెడ్డోళ్ళ మీదను మంచోళ్ళ మీదను వర్షాన్ని కురిపిస్తాడు. ఒక చెడ్డోడి కోసం చూస్తే మంచోళ్ళందరూ చనిపోతారు. అందుకోసం దేవుడు ప్రేమ గలవాడు, న్యాయవంతుడు, దయగలవాడు కాబట్టి పాపాత్ముల కోసం కూడా తన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. పాపాత్ముల కోసం కూడా తన ప్రాణాన్ని బలి చేశాడు. మంచోళ్ళ కోసం ఆయన ఈ లోకానికి రాలేదు, పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపులనే పిలవచ్చితిని కానీ నేను నీతిమంతులను పిలువ రాలేదు అంట. కాబట్టి పాపులు ఎవరు? మనమందరం పాపులు. అయితే ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గరికి వస్తారో వారిని దేవుడు చివరిగా నాలుగవది చూడండి, 5 నుంచి 8 వచనాలు చదువుతున్నాం. 129వ కీర్తన 5 నుంచి 8 వచనాలు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవు, పోయివాడు తన గుప్పిలినైను, పనులు కట్టువాడు తన ఉడినైను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నామని అనక గుంతురు అని. ఇక్కడ ముగ్గురి గురించి వ్రాశాడు భక్తుడు. ఒకటి ఏంటిదంటే తన గురించి వ్రాస్తూ యవనములో దేవుని మీద ఆధారపడింది, యవనములోనే శత్రువుడు బాధ పెడతాడు. దేవుని బిడ్డలకు ఎప్పుడు శత్రువు ఉంటాడంటే యవనములోనే. దేవుని నమ్ముకున్న బిడ్డలకు శత్రువు ఎప్పుడు అంటే యవనములో శోధిస్తుంది, యవనములో బాధ పెడుతుంది, యవనములోనే శ్రమల పాలు చేస్తుంది. అయితే ఆ టైంలోనే దేవుని మీద నిలబడదే అంత అయిపోయినానికి, అన్ని మనం అనుభవించి అయిపోయినానికి దేవుడి దగ్గరికి రావడం కానే కాదని తెలుసుకుంటున్నాం. ఇందులో 4వ విషయం ఏంటంటే సియోను పగవారు అనే మాట ఉంది. సియోను పగవారందరూ. సియోను పగవారు అంటే ఎవరు? దేవునికి వ్యతిరేకులు, అంటే పగవారు. సియోనుకు వ్యతిరేకంగా ఉండేవాడు, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏమైపోతారో ఇక్కడ రాశారు. ఏమైపోతారో చూడండి, ఏమైతారు? సిగ్గుపడతారు. సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడతారు. దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడు సిగ్గుపడిపోతాడు ఒకరోజు. అయితే దేవునికి అనుకూలంగా ఉండేవాడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మాట వినేవాడు ధైర్యంగా, సంతోషంగా, గర్వంగా ఉంటాడు. కానీ దేవుణ్ణి వ్యతిరేకించేవాడు మాత్రం ఒక రోజున తప్పక సిగ్గుపడిపోతాడు. రెండవది వెనుకకు మలుతాడు అన్నాడు. సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు అన్నాడు. ఓకేనా? వెనక్కి వెళ్ళిపోతాడు. మూడవది వాడి ఇంటి మీద గడ్డితో ఉంటాడు. అంటే ఇంటి మీద గడ్డి మొలిసింది, ఎంతసేపు ఉంటుంది? అది మంచి ఎండ 2 రోజులకు కాస్తే ఎంత ఎత్తు ఇచ్చిన గడ్డి కూడా ఎండిపోయి చచ్చిపోయింది. దేవుడు లేని వాళ్ళ జీవితం ఇది. నాలుగవది వాడిపోతాడు అన్నాడు. 5వది వారి వల్ల ఎవరికి ఉపయోగము అంటే అర్థం ఏంటి? పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకున్నాడు. అంటే వాడి వల్ల ఎవరికి ఏ ఉపయోగం? మనం బ్రతుకుతున్నామంటే ఎవరికి ఉపయోగం లేకుండా బ్రతకడం అదంతా వ్యర్థమే. మనం చేసుకోవడం అంతా వ్యర్థమే. ఇతరులకు మనం ఏదన్నా ఒక రకంగా ఉపయోగపడాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. 6వది చివరిది, వారు ఎవరి ద్వారా కూడా ఆశీర్వదించబడరు. ఎవరు కూడా అటు వెళ్ళే వాళ్ళు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారని అనేవాళ్ళు ఉండరు, అనకయుందురు అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు లేకపోతే ఇంత నష్టం ఉంది. ఏంటిది? సిగ్గుపడతారు, వెనక్కిపోతారు, ఇంటి మీద గడ్డిలాగుంటారు, ఎండిపోతారు. వారి వలన ఉపయోగం ఏమి? వాళ్ళని ఎవరు ఆశీర్వదించనే. అయితే దేవుని కలిగి ఉంటే ఎవరైనా ఆశీర్వదిస్తారు, ఎవరైనా దయ చూపిస్తారు, కనికరిస్తారు, ప్రేమిస్తారు. 5 విషయాలు చూసుకుంటాం, 4 విషయాలు చూసుకుంటాం. నెంబర్ 1 ఏంటిదంటే దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు కష్టాలు వస్తాయని. 128వ కీర్తన ఆశీర్వాదాలు అయితే 129వ కీర్తన కష్టాల గురించి భక్తులు రాశారు. దయచేసి మీరు గమనించండి. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు కలుగుతాయని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఆశీర్వాదాలతో పాటు కష్టాలను కూడా అంగీకరించండి.
కష్టాలను కూడా చెవి యొక్క దేవుడి మీద. అంత నీతిమంతుడైన ఏమికే కష్టాలు వచ్చింది, నువ్వెంత నేనెంత. మనకు వచ్చిన కష్టాలు 3 రకాలు. ఒకటి శత్రువుల వలన వస్తాయి బాధలు, రెండవది మన పాపం వల్ల వస్తాయి, మూడవది దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల. 3 విధాలుగా క్రైస్తవ బిడ్డలకు శ్రమలు వస్తాయి. అయితే ఈ అధ్యాయానికి కట్టుబడి ఉంది యవనంలోనే అన్ని కష్టాలు పడడం, దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప విషయం. రెండవది దేవుని బిడ్డలను సాతాను గాడు ఏమీ చేయలేదు. వాడు ఎంత దాడి చేసి దున్ని కష్టాలు పెట్టినా ఆ దున్నిన పొలంలో దేవుని విత్తనం పడిందంటే మొక్కై మొలిసి ఫలాన్ని. మూడవది దేవుడు న్యాయవంతుడు. ఆయన అన్యాయస్తుడు కానే, ఆయన పక్షపాతి కాదు. ఆయన సింహాసనానికి నీతి న్యాయాలే ఆధారం. నాలుగవది దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు నష్టమే తప్ప మేలేమి, కీడే తప్ప నరకమే తప్ప మోక్షం లేనే. యేసుక్రీస్తు ప్రభు నా పాపాలను క్షమించి వాళ్ళని రక్షించి తన బిడ్డలుగా చేసుకోవాలి ఈ లోకానికి వచ్చి. అయితే ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నేను పాపం, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి ప్రభు. ఆయన పాదాలు పట్టుకొని ప్రభువును విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. విశ్వాసం ద్వారా నిన్ను రక్షిస్తాడు. విశ్వాసం ద్వారా నిన్ను పవిత్ర. పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షించున్నాడు. ఇంకొక చోట అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచున్నాడు. ఇంకొక చోట అన్నాడు నీ విశ్వాసమే నీకు ధైర్యం పుట్టించున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే ధైర్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, స్వస్థత వస్తుంది, దేవుని దీవెనలు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ అధ్యాయం ద్వారా మనం ధైర్యం తెచ్చుకున్నాం. దేవుని బిడ్డలుగా కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. దేవుడే మన అవసరతలను. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుంటారు. ప్రార్థన. మహాగరుడా, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. మరోసారి నీ పాద సన్నిధికి వచ్చి నీ పాదాలు పెట్టుకుని భాగ్యం ఇచ్చావు. మేము ప్రతి ఆయన వారం తండ్రి కీర్తన గ్రంథ ధ్యానాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాం. 129వ కీర్తన సొలొమోను గారి ద్వారా తండ్రి మాకు ఎన్నో పాఠాలు నేర్పించావు. అందుని బట్టి నీకు దేవుని బిడ్డలమైనందుకు వచ్చే కష్టాలు, అవమానాలు, శోధనలు, వ్యతిరేకతలు, నిందలు, పోరాటాలు తట్టుకునే శక్తి మీరు మాకు సాతాను గాడు మమ్మల్ని నాగడి చాళ్ళవలే దున్నినప్పుడు తండ్రి ఓర్చుకుంటే ప్రభావ ఆ దున్నిన నాగడి చాలలో మీ వాక్యం అనే బీజం వేసి మాకు ఫలితాన్ని ఇస్తావు దేవా. అందుని బట్టి నీ వందనాలు చూపిస్తున్నావు. నన్ను నీ శిలువ సాటి మరుగు చేసుకుని నీ శ్రేష్టమైన తలంపులు నాకు అందించినందుకు ఈ వాక్యం మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి అనేకులు చూసి మీరు పొందడానికి ఆయన ధైర్యం తెచ్చుకోవడానికి ఎవరైతే నిరుత్సాహంలో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలు, పోరాటాలు ఉన్నారో తండ్రి వాళ్ళు ఓదార్చు. ఈ అన్నదగ్ని కొద్ది కాలం ఉండి అయినా కొంచెంసేపు మేము దుఃఖంగా ఉంటాం. ఆ కొద్ది నిమిషాల తర్వాత మాకు గొప్ప ఆనందం ఇస్తాం. 1 గంట మేము గొప్ప సంతోషంగా ఉంటాం. మరి అంతలోనే మా సంతోషం దుఃఖంగా మారచ్చు. ఏది ఏమైనా నీ కృపలేని మేమేం చేయలేదు ప్రభు, సహాయం చేయాలి. నీ మీద ఆధారపడుతున్నాం, కనికరించి కృప చూపించండి. ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఆదివారం ఈ విధంగా యూట్యూబ్లో వాక్యాన్ని అందిస్తున్నాం. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఒకసారి ఫోన్ చేసి మాకు చెప్పగలిగితే మేము సంతోషపడతాం. అంత మాత్రమే కాదు, ఇది అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. మరి మేమేం పెద్ద డబ్బుండి కాదు, మేమే పేద స్థితిలో ఉండి దేవుని మీద ఆధారపడి ఆయన మీద కొనసాగుతున్నాం. మాకు దేవుడే ఒక్కొక్కటి సహాయపడుతున్నాం. ఫోన్ రికార్డ్ చేయడానికి స్టాండ్ కానీ, బైబిల్ పెట్టుకోవడానికి స్టాండ్ కానీ వేరే సహోదరులు మాకు సహాయపడ్డారు. ఇంకా మీ వంతు సహాయం కూడా మీరు ఎవరైనా సహకరించాలి అనుకుంటే అది మీ ఇష్టం. మీరు చేసిన దానికి దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కాబట్టి ఈ ప్రతి ఆదివారం మేము వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం అనేది
కుదరని పని. మీరు వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీకు దీవెనకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అందించే ప్రతి ఆదివారపు వర్తమానం మీ దగ్గరికి తొందరగా వచ్చి చేరుతుంది. విని మేలు పొందాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.